బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. బుఖారీ షరీఫ్ రెండవ వాల్యూమ్ 14వ పుస్తకం భయ ప్రార్థనలు. హదీస్ నెంబర్ 895. షుఐబ్ రజియల్లాహు గారి కథనం ప్రకారం, నేను అజ్జుహ్రీ రజియల్లాహు గారిని అడిగాను, ప్రవక్త గారు ఎప్పుడైనా భయ ప్రార్థన చేశారా? అజ్జుహ్రీ రజియల్లాహు గారు ఇలా అన్నారు, సలీం నాకు ఇలా చెప్పారు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు గారు ఇలా అన్నారు, నేను నజ్దులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పవిత్ర యుద్ధంలో పాల్గొన్నాను. మేము శత్రువుకు ఎదురుగా నిలబడి వరుసలో నిలబడ్డాము. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజుకు నాయకత్వం వహించడానికి నిలబడ్డారు. ఒక పక్షం ఆయనతో పాటు నమాజ్ చేయడానికి నిలబడగా, రెండో పక్షం శత్రువుకు ఎదురుగా నిలబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు మొదటి పక్షం వారు వంగి 2 సజ్దాలు చేశారు. అప్పుడు ఆ పక్షం వారు వెళ్ళిపోయి నమాజ్ చేయని వారి స్థానంలో నిలబడ్డారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రెండో పక్షం వారితో 1 రకాత్ నమాజ్ చేసి 2 సజ్దాలు చేసి తస్లీంతో తన నమాజ్ ముగించారు. అప్పుడు వారిలోని ప్రతి ఒక్కరూ ఒకసారి వంగి విడివిడిగా 2 సజ్దాలు చేశారు. హదీస్ నెంబర్ 896. నాఫీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, ముజాహిద్ చెప్పిన దానికి సమానమైన విషయాన్ని ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారు చెప్పారు. యుద్ధంలో ముస్లింలు ముస్లిమేతరులు ఎదురుగా నిలబడినప్పుడు ముస్లింలు నిలబడి నమాజ్ చేయవచ్చు. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఇంకా ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, శత్రువుల సంఖ్య ముస్లింల కంటే ఎక్కువగా ఉంటే వారు వ్యక్తిగతంగా నిలబడి లేదా వాహనాలపై ప్రయాణిస్తూ నమాజ్ చేయవచ్చు. హదీస్ నెంబర్ 897. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బయ్య నమాజ్కు ఇమామత్ వహించారు మరియు ప్రజలు ఆయన వెనుక నిలబడ్డారు. ఆయన తక్బీర్ పలికారు, ప్రజలు కూడా అలాగే పలికారు. ఆయన రుకు చేశారు మరియు వారిలో కొందరు రుకు చేశారు. ఆయన సజ్దా చేశారు, వారు కూడా సజ్దా చేశారు. అప్పుడు అతను 2 రకాత్ కోసం నిలబడ్డారు మరియు మొదటి రకాత్ నమాజ్ చేసిన వారు వెళ్ళిపోయి తన సోదరులకు కాపలాగా నిలిచారు. రెండవ బృందం అతనితో పాటు కలిసి రుకు సజ్దాలు చేశారు. ప్రజలు అందరూ నమాజ్లో ఉన్నారు, కానీ నమాజ్ సమయంలో వారు ఒకరికొకరు కాపలాగా ఉన్నారు. హదీస్ నెంబర్ 898. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, కందక్ రోజున ఉమర్ రజియల్లాహు అన్హు గారు వచ్చి ఖురైష్ అవిశ్వాసులను శపిస్తూ ఇలా అన్నారు, ఓ అల్లాహ్ ప్రవక్త, నేను ఇంకా అసర్ నమాజ్ చేయలేదు మరియు సూర్యుడు అస్తమించాడు. ప్రవక్త గారు ఇలా సమాధానమిచ్చారు, అల్లాహ్ సాక్షిగా నేను కూడా ఇంకా ప్రార్థన చేయలేదు. ఆ తర్వాత ప్రవక్త భూతాన్కి వెళ్ళి వజూ చేసుకొని సూర్యాస్తమయం తర్వాత అసర్ నమాజ్ చేసి ఆ తర్వాత మగ్రిబ్ నమాజ్ చేశారు. హదీస్ నెంబర్ 899. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఫజర్ నమాజ్ చేశారు. ఆ తర్వాత ఆయన గుర్రంపై వెళుతూ ఇలా అన్నారు, అల్లాహు అక్బర్, ఖైబర్ నాశనమైంది. మనం ఒక జాతికి సమీపించినప్పుడు హెచ్చరించబడిన వారి ఉదయమే అత్యంత దురదృష్టకరమైనది. ప్రజలు వీధుల్లోకి వచ్చి ముహమ్మద్ అతని సైన్యం అని కేకలు వేశారు. అల్లాహ్ యొక్క ప్రవక్త వారిని బలవంతంగా ఓడించారు మరియు వారి యోధులు హతమయ్యారు. పిల్లలను మరియు స్త్రీలను బందీలుగా తీసుకెళ్లారు. సఫియాను దిహియా అల్ కల్బీ తీసుకెళ్ళింది మరియు తర్వాత ఆమె అల్లాహ్ ప్రవక్త అయిన గోహాకు చెందింది. ఆయన ఆమెను వివాహం చేసుకున్నారు మరియు ఆమె మెహర్ ఆమెకు విముక్తిని ఇచ్చింది. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి, సుబ్హానకల్లాహుమ్మా వ బిహమ్దిక, వ నష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత, వ నస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.